హేమాయణంలో మధ్యాహ్నం బులెటిన్కు స్వాగతం. ఈ కాలీఫ్లవర్ చూసారా, చాలా పెద్దగా ఉంది, 40 రూపాయలు. ఇదివరకు ఏమనేవారంటే కాలీఫ్లవర్ వస్తున్న కొత్తలో అంటే సీజన్ స్టార్టింగ్లో పురుగు ఏమి ఉండదు, సీజన్ అయిపోతున్నప్పుడు అంటే ఆల్రెడీ ఉన్నవన్నీ ముదిరిపోతూ ఉంటాయి కదా, అప్పుడు పురుగు పడుతుంది అనేవారు. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మనం జాగ్రత్తగా వెతుక్కొని తీరవలసిన పరిస్థితి. ఇంకో సరదా సంగతి ఏంటంటే మా చిన్నాన్నగారు అనేవారు ఏంటంటే ఆయనకు తెలిసిన ఒక ఆవిడ ఉడికించవలసిన కూరలు వేయిస్తారు, వేయించవలసిన కూరలు ఉడికిస్తారు అని. ఈరోజు నేను అలాగే చేశానండి. కాలీఫ్లవర్ టమాటో కూర అయితే బాగుంటుంది, విడిగా కూడా చేసుకోవచ్చు, కానీ కూర చేస్తే ఎక్కువైపోతుంది. మా నృహరి ఇలా చేస్తే తింటాన్నాడు, వాడికి చిన్నప్పటి నుంచి ఇలా ఇష్టం అనమాట. అయితే ఈరోజు ఎప్పుడూ నేను చేసేంత బాగా రాలేదు. కారణం ఏంటో తెలుసా, నేను అంత టైం ఇవ్వలేకపోయానేంటో. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పాలి. ఇది కూర అనుకుంటున్నారా, మరి అన్నం ఉండాలి కదా. ఇంకా అన్నం వండుకోలేదు, ఇది ఒక్కటే లంచ్ అనమాట.